సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. రేషన్ షాపులను పరిశీలించారు. గత ప్రభుత్వంలో అధికారుల అండదండలతో రేషన్ రీసైక్లింగ్ జరిగిందని, ఇక మీదట ఎవరైనా రీసైక్లింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సివిల్ సప్లై కార్పొరేషన్ అప్పు 3,300 కోట్లు ఉండగా అది ఇప్పుడు 11,000 కోట్ల నష్టాల్లో ఉంది అన్నారు. ఏ సెక్యూరిటీ లేకుండా విలువైన పాడిని 22,000 కోట్ల మిల్లర్ల దగ్గర సివిల్ సప్లై పెట్టడంతో కార్పొరేషన్ ముందు ఎలా నడపాలంటే ప్రమాదకరమైన పరిస్థితులున్నాయన్నారు. ఇక మీదట సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో ఉన్న వ్యవస్థను క్లీనప్ చేసి మెరుగుపరిచే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గత ప్రభుత్వంలో చాలా చోట్ల అధికార పార్టీ వాళ్ళ అండదండలతో అధికారుల నిర్లక్ష్యంతో జరిగింది. ఇప్పటి నుంచి అయితే దీని మీద చాలా కఠిన చర్యలు ఉంటాయి. కొన్ని వేరే విషయాలు చెప్పాల్సి వస్తే మీకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నెల అప్పు 3,300 కోట్లు. ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం కొంత అమౌంట్ ఇవ్వాలి. ఈ రైస్ సబ్సిడీ కింద ఈ 39 రూపాయల కిలో కొని ఫ్రీగా ఇవ్వడానికి ఆ సబ్సిడీ అమౌంట్ ఇవ్వక రైతుల నుంచి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వక ఇప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పు 56,000 కోట్లు అయింది. అసలు కార్పొరేషన్ ఇక ముందు నడిపేయడానికే ప్రమాదకర పరిస్థితులు పడ్డది. 56,000 కోట్లే కాకుండా ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసి మిల్లర్ల దగ్గర పెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్. ఏ గ్యారంటీ, ఏ బ్యాంక్ గ్యారంటీ, ఏ సెక్యూరిటీ లేకుండా 22,000 కోట్ల స్టాకు విలువైన ప్యాడీని మిల్లర్ల దగ్గర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పెట్టింది. అది కాకుండా 50,000 కోట్లు. మరి కార్పొరేషన్ ఇప్పుడు 11,000 కోట్ల నష్టాల్లో ఉంది. మరి మిల్లర్లు, మీరు మీ కస్టమ్ మిల్లింగ్కి ప్యాడీ ఇచ్చినాము, చాలా టైం అయిపోయింది, మీరు ప్యాడీ అన్నా వాపస్ ఇవ్వండి, లేకపోతే మీరు బియ్యం అన్నా ఇవ్వండి, లేకపోతే మీరు పైసలన్నా కట్టండి. ఇది గత ప్రభుత్వంలో చాలా చోట్ల అధికార పార్టీ వాళ్ళ అండదండలతో అధికారుల నిర్లక్ష్యంతో జరిగింది. ఇప్పటి నుంచి అయితే దీని మీద చాలా కఠిన చర్యలు ఉంటాయి. కొన్ని